ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా రియాక్ట్ వీడియోస్ కంప్లీట్ చేస్తాను అని చెప్పాను కదా, కానీ అంతకన్నా ముందు మనము జావా స్క్రిప్ట్లో కొన్ని మిస్ చేసాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ బబ్లింగ్, ఈవెంట్ కరీయింగ్, దిస్ మెథడ్, దిస్ కీవర్డ్ అండ్ కొన్ని థింగ్స్ అయితే మనం మిస్ చేసాం. క్లోజర్స్, లెక్సికల్ స్కోపింగ్. సో ఇవేంటివంటే ఇంటర్వ్యూ బిట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఇంటర్వ్యూ కోసమే ఎస్పెషల్గా ఈ వీడియోస్ నేను ఆల్రెడీ ట్రైన్ చేసేటప్పుడు ఈ వీడియోస్ నేను తీసుకున్నాను అనమాట రికార్డింగ్. సో అదే వీడియోస్ నేను మీకు యూజ్ అవుతాయని నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. సో ఎవరైనా ఉంటే ఫస్ట్ ఇవి కూడా నేర్చుకోండి, ఎందుకంటే ఇంటర్వ్యూకి చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత మనం సండే రోజు 1 షాట్లో అన్ని హూక్స్ కంప్లీట్ చేస్తాను. ఎన్ని హవర్స్ అయినా పట్టని, బట్ వీ హ్యావ్ టు కంప్లీట్ ఇన్ 1 షాట్. నేను మళ్ళీ దాన్ని ల్యాగ్ చేయాలనుకోవట్లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి JWT టోకెన్స్, SW3, ఆల్ దోస్ థింగ్స్ మనం చూద్దాం, సాకెట్స్. ఇంకా తర్వాత వచ్చేసేసి రియాక్ట్ క్రియేట్ రియాక్ట్ యాప్ కాకుండా ఈ వైట్ యూస్ చేసి మనం ఎలా క్రియేట్ చేస్తాం ఇవన్నీ ఒకసారి చూద్దాం. అసలు రియల్ టైంలో వైట్ యూస్ చేయాలి, యాక్చువల్గా మనం క్రియేట్ రియాక్ట్ యాప్ యూస్ చేయము. సో అది ఎలా యూస్ చేస్తాం ఏంటి అనేసి టోటల్ రియాక్ట్ నేర్చుకున్నాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ గో అండ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. కరీం, చాలామందికి కరీం కాన్సెప్ట్ అసలు అర్థం కాదు, ఎందుకంటే దానికి ముందున్న ఫంక్షన్స్ కానీ ఇవన్నీ సరిగ్గా వినిండకపోవచ్చు. దానివల్లనే ఈ కరింగ్ కాన్సెప్ట్ అర్థం కాదు. కానీ ఒకసారి చూద్దాం. ఈ కరింగ్ అనేది ఏంటంటే, మనం ఒక ఫంక్షన్ని తీసుకుంటాం. మామూలుగా మనం ఒక ఫంక్షన్ తీసుకొని ఆ ఫంక్షన్లో ఉన్న పారామీటర్స్ని యాక్సెస్ చేసుకుంటాం. ఆ ఫంక్షన్ ఏమవుతుంది? జనరిక్ ఫంక్షన్ అవుతుంది, అంటే మెయిన్ ఫంక్షన్ అవుతుంది. ఇప్పుడు ఫంక్షన్ తీసుకుంటున్నా, సపోజ్ A, B అని ఇచ్చాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏమైంది? మనకి మెయిన్ ఫంక్షన్ అయింది. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఈ ఫంక్షన్ని రీయూజ్ చేసుకోగలనా? కాల్ చేసుకోవాలి, సేమ్ అదే నెంబర్తో కాల్ చేసుకొని రీకాల్ చేసుకొని సేమ్ అదే వాల్యూస్ ఇవ్వాలి. అలా కాకుండా నేను రిటర్న్లో ఇంకొక ఫంక్షన్ ఇచ్చి ఆ ఫంక్షన్ లోపల ఒక పారామీటర్స్ని ఇచ్చి ఆ పారామీటర్స్ని నేను యాక్సెస్ చేసుకోగలగాలన్నమాట. ఆ పారామీటర్స్ని యాక్సెస్ చేసుకోవడమే ఈ కరీయింగ్ టెక్నిక్ అనమాట. ఏం లేదు, this currying is a technique used in functional programming that allows you to transform a function with multiple arguments. ఏంటంటే మనము దీనివల్ల మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయొచ్చు, కానీ ఒక్క ఫంక్షన్కి ఒక్క పారామీటరే పాస్ చేసే యాక్సెస్ ఉంటుందన్నమాట. సో ఒకసారి కరీయింగ్ కాన్సెప్ట్ చూద్దాం. కరీయింగ్ కన్నా ముందు మామూలుగా ఒక కోడ్ తీసుకుందాం. సపోజ్ అడిషనే తీసుకుందాం. ఫంక్షన్ యాడ్ A, B. నేను అడిషన్ తీసుకున్నాను. సపోజ్ నేను ఇది రిటర్న్ చేస్తున్నా, A + B. ఓకే, we are going to return this and add ఫంక్షన్లో 3, 4. సరే, ఇక్కడే మనం కన్సోల్ చేద్దాం ఇది. సో ఓకే, ఒకసారి దీన్ని కాల్ చేద్దాం. 7, మనకు డైరెక్ట్గా 7 అనే అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు ఏంటి, ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. మనకి ఏమవుతుంది? సమ్ రిటర్న్ అవుతుంది. ఒకసారి దీన్ని కరీయింగ్ ఫంక్షన్లో చూద్దాం, పార్షియల్గా అప్లై చేసి చూద్దాం. పార్షియల్గా మనం ఎలా పాస్ చేసుకోవచ్చు టు అచీవ్ కరీయింగ్. ఒకసారి దీన్ని, ఇప్పుడు ఫంక్షన్ యాడ్ ఉంది కదా, ఇక్కడ ఇలా ఇచ్చేసి ఈ రిటర్న్ కాన్సెప్ట్ని తీసేసి ఇప్పుడు రిటర్న్లోనే మనం ఇంకొక ఫంక్షన్ ఇస్తున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే రిటర్న్ A + B. ఓకే, నౌ console.log. ఇప్పుడు సింగిల్గా కాల్ చేసుకున్నాం ఎక్స్ని అండ్ వైని, 3 and 4, 7. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? కరీయింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఇక్కడ
ఏ పారామీటర్ అనే కాకుండా బి పారామీటర్ని కూడా యాక్సెస్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ మనము యాడింగ్ ఫంక్షన్ని చేస్తున్నాం కాబట్టి మనకు ఇది అంత యూజ్ అవుతుందా అనిపిస్తుంది. కానీ సపోజ్ నేను యాడింగ్ ఫంక్షన్ కాకుండా కరీయింగ్లో మామూలుగా మనము ఈ కరీయింగ్ని ఈ యాడ్ ఉంది కదా, ఈ యాడ్ని మనం ఒక వేరియబుల్కి యాక్సెస్ చేసుకోవాలి. సో లెట్ యాడ్ వన్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్ 3, 4. ఇప్పుడు మనం ఈ కరీయింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఒక స్పెషలైజ్డ్ ఫంక్షన్ని క్రియేట్ చేసాము. ఇక్కడ నుంచి మెయిన్ ఫంక్షన్ నుంచి దాని నుంచి మనం రిటర్న్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం దీన్ని రీయూజ్ చేసుకోవాలన్నమాట. ఎలా రీయూజ్ చేసుకుంటామో చూద్దాం. సపోజ్ నేను యాడ్కి ఒక ఆర్గ్యుమెంటే కదా ఉండేది, A3 ఇచ్చాను. దాన్నే నేను console.log ఆఫ్ ఒక పార్షియల్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. 5, 6 ఇచ్చా. ఇప్పుడు దీన్ని ఒకసారి కాల్ చేద్దాం. 9 ఈజ్ ద అవుట్పుట్. ఎస్, అంటే మనం దీన్ని ఎన్నిసార్లు అయినా రీయూజ్ చేసుకోవచ్చు. లెవెన్ ఇద్దాం, మళ్ళీ కాల్ చేద్దాం. దిస్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ది కోడ్. కరీయింగ్ కాన్సెప్ట్ మామూలుగా ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఎక్కువగా ఎప్పుడైనా మనం ఒక ఫంక్షన్ని రీయూజ్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసేటప్పుడు, ఫంక్షన్ని డెరైవ్ చేసేటప్పుడు, ఇలా ప్రతి ఒక్క దాంట్లో మనకి కోడ్ అనేది డూప్లికేట్ అవ్వదు. ఫస్ట్ థింగ్, ఈ కోడ్ అనేది డూప్లికేట్ అవ్వకుండా యూజ్ అవుతుంది. ఇంకా వచ్చేసి కరీయింగ్లో అడ్వాంటేజెస్ ఏమన్నా ఉన్నాయంటే ఎబిలిటీ టు క్రియేట్ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్. హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటే మనకు లైక్ అరే డాట్ ప్రోటోటైప్ ఇలా ఉంటాయి కదా, వాటిని కూడా క్రియేట్ చేసే ఆప్షనాలిటీ ఉంటుంది కరీయింగ్లో. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఈ ఈవెంట్ బబ్లింగ్ అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాం. మామూలుగా మనము హెచ్టిఎంఎల్ కోడ్లో ఫస్ట్ హెచ్టిఎంఎల్ రాసి హెచ్టిఎంఎల్ లోపల హెడ్ ట్యాగ్ పెట్టి తర్వాత టైటిల్ ఇచ్చి తర్వాత బాడీ ఇస్తాం కదా, బాడీ ఇస్తాం. ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఫామ్ ఉంది, ఆ ఫామ్లో ఒక డివ్ ఉంది, ఆ డివ్లో ఒక పీ ట్యాగ్ ఉంది, అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ పీ ట్యాగ్ ఎంటర్ చేశాను, ఫస్ట్ ఫామ్ ట్యాగ్ ఎంటర్ చేశాను, డివ్ ట్యాగ్ ఎంటర్ చేశాను, పీ ట్యాగ్ ఎంటర్ చేశాను. అంటే మనకి ఇన్నర్ మోస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఏది వర్క్ అవుతుంది అంటే ఏ ఈవెంట్ ఫస్ట్ క్లిక్ అవుతుంది, ఆ ఈవెంట్ తర్వాత ఏ ఈవెంట్ క్లిక్ అవుతుంది, ఆ ఈవెంట్ తర్వాత ఏ ఈవెంట్ క్లిక్ అవుతుంది అనేది ఈవెంట్ బబ్లింగ్ అనమాట. ఒకసారి లేమన్ టర్మ్స్లో చూద్దాం మనము, ఆ తర్వాత ఈ ఎగ్జాంపుల్స్ గురించి మళ్ళీ చెప్తాను. సపోజ్ మన దగ్గర 1, 2, 3, 4, 5 ఉంది. ఫస్ట్ లేకపోతే ఇలా తీసుకుందాం, 1, 2, 3, 4, 5. మనం ఏం చేస్తాము, ఎప్పుడైనా స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ ఏమైనా చేసేటప్పుడు మనం ఫస్ట్ అన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాతే కదా 5th స్టెప్కి వెళ్తాము. వెంటనే మనం 5th స్టెప్కి వెళ్ళిపోతామా? లేదు కదా. సో సేమ్ ఇలాగే ఈ ఈవెంట్ బబ్లింగ్ మన హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉంటాయి, ఒక హైరార్చికల్ స్ట్రక్చర్లో ఉంటాయి కదా, ఒక ట్రీ స్ట్రక్చర్లో ఉంటాయి. అయితే ఒక డివ్ లోపల ఇంకొకటి, ఇంకొక డివ్ లోపల ఇంకొకటి, ఒక ఫామ్ లోపల ఒక డివ్, ఇలా మనం ప్రొవైడ్ చేస్తాం. అప్పుడు ఈ ఈవెంట్ బబ్లింగ్ ఏం చేస్తుందంటే, సపోజ్ నేను డివ్ ఇచ్చాను అనుకో, ఇప్పుడు డివ్ మీద క్లిక్ చేశాను అనుకో, చైల్డ్ ఎలిమెంట్ డివ్ మీద క్లిక్ చేశాను అనుకో, ఆటోమేటిక్గా పైన ఎలిమెంట్లో ఏమైనా ఈవెంట్ ఉందా, ఏమైనా ఈవెంట్ ఉంటే ఆ ఈవెంట్ని కూడా ఫైట్ చేస్తుంది అనమాట. సపోజ్ మన దగ్గర ఎల్ఐ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు యుఎల్ ఎల్ఐ ఉంది.
ఇప్పుడు ఎల్ఐ అనేది ఏమవుతుంది? ఇన్నర్ మోస్ట్ చైల్డ్ అవుతుంది. యూఎల్ ఏమైతుంది? ఔటర్ మోస్ట్ చైల్డ్ అవుతుంది. సపోజ్ నేను ఈ రెండిటికి ఈవెంట్స్ ఇచ్చాననుకో, సపోజ్ నేను ఆన్ క్లిక్ ఈవెంట్స్ ఇచ్చాననుకో ఈ రెండిటికి, అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఈవెంట్ బబ్లింగ్లో ఫస్ట్ ఇన్నర్ మోస్ట్ చైల్డ్లో ఈవెంట్ ఉందా అని చెక్ చేసుకుంటుంది. ఈవెంట్ ఉంటే ఆ ఈవెంట్ క్లిక్ అయిన తర్వాత పైన ఏమైనా ఈవెంట్ ఉందా, పైన ఏమైనా ఈవెంట్ ఉంటే ఆ ఈవెంట్ని కూడా ఫైట్ చేస్తుంది అనమాట. దీన్నే మనము ఈవెంట్ బబ్లింగ్ అంటాం. ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. చాలా సింపుల్ ఎగ్జాంపుల్. సపోజ్ మనం ఒక హెచ్టిఎంఎల్ తీసుకుందాం. బాడీలో నేను ఒక ఫామ్ ఇచ్చా. ఫామ్లో ఒక డివ్ ఎలిమెంట్ ఇచ్చా. డివ్ లోపల మనకి ఒక పారాగ్రాఫ్ ఉంది, అవునా? దిస్ ఈజ్ పారాగ్రాఫ్, ఓకేనా? ఇప్పుడు దీన్ని ఒకసారి చెక్ చేద్దాం. దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని ఉంది, కానీ మనకి డివ్ ఇవేవి కనిపించట్లేదు కదా. ఫామ్లో నేను ఒక టెక్స్ట్ ఇద్దాం. ఏమని ఇద్దామంటే దిస్ ఈజ్ ఫామ్ అండ్ డివ్లో వచ్చేసి దిస్ ఈజ్ డివ్ అని ఇద్దాం. దిస్ ఈజ్ డివ్, ఓకేనా? ఇప్పుడు చూద్దాము. దిస్ ఈజ్ ఫామ్ డివ్ పారాగ్రాఫ్ 3 కనిపిస్తున్నాయి కదా. దీనికి ఒక చిన్న స్టైలింగ్ ఇద్దాము. ఇక్కడే నేను స్టైల్ హెడ్లోనే రాసుకుంటా. ఓకే, స్టైల్లో మనం ఏమేమి తీసుకున్నాం? డివ్, పి అండ్ ఫామ్ కదా. ఫామ్ కూడా ఎంటర్ చేద్దాం. ఇప్పుడు దీనికి స్టైల్ ఇద్దాము. నేను జస్ట్ బార్డర్ 1px సాలిడ్ అని ఇద్దాం. అండ్ మార్జిన్ ఒక 45 పిక్సెల్స్ ఇద్దాం. ఇప్పుడు స్టైల్ ఇచ్చాము, ఒకసారి చూద్దాం బాడీ. ఇప్పుడు చూడండి, పారాగ్రాఫ్ పి ఎలిమెంట్ ఇన్నర్ మోస్ట్, డివ్ తర్వాత ఫామ్ ఉంది కదా. ఇప్పుడు నేను ఆన్ క్లిక్ బటన్ ఇస్తా. ఏదైనా ఎలిమెంట్కి ఆన్ క్లిక్ బటన్స్ ఇద్దాం. చిన్న అలర్ట్ బాక్స్ ఇద్దామా? అలర్ట్ మీ పీ ట్యాగ్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఇద్దాం. ఆన్ క్లిక్ అలర్ట్ మీ డివ్, ఓకే. ఇక్కడ మళ్ళీ ఆన్ క్లిక్ ఇద్దాం. అలర్ట్ ఇద్దాం, ఒక అలర్ట్. ఏమని ఇద్దాం? మీ ఫామ్. ఇప్పుడు క్లిక్కబుల్ ఆప్షన్స్ చూద్దాం ఒకసారి, ఎలా క్లిక్ అవుతుంది అనేసి. బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చూద్దాం. సపోజ్ నేను పారాగ్రాఫ్ మీద క్లిక్ చేస్తే నాకేమొచ్చింది? మీ పీ ట్యాగ్ అని వచ్చింది. క్లోజ్ చేస్తే నెక్స్ట్ డివ్ ట్యాగ్ వచ్చింది. నెక్స్ట్ ఏమైంది? ఫామ్ ట్యాగ్ వచ్చింది. అంటే నేను మళ్ళీ క్లిక్ చేయకుండానే, నేను జస్ట్ పారాగ్రాఫ్ మీద క్లిక్ చేయగానే తర్వాత ఉన్న ఈవెంట్స్ కూడా బబుల్ అవుతున్నాయి. అంటే తర్వాత ఈవెంట్స్ కూడా ఫైర్ అవుతున్నాయి, అవి కూడా వర్క్ అవుతున్నాయి. దీన్నే ఈవెంట్ బబ్లింగ్ అంటాం. అంటే చైల్డ్ నుంచి పేరెంట్ వరకు మనం ఏమైనా ఈవెంట్స్ ఇచ్చింటే ఆ ఈవెంట్స్ అన్నీ ఫైర్ అవుతాయి అన్నమాట ఒక్క క్లిక్ ద్వారా. అదే నేను ఫామ్ మీద క్లిక్ చేస్తే జస్ట్ ఫామ్ మాత్రమే క్లిక్ అవుతుంది, డివ్ ఇవేవి క్లిక్ అవ్వవు. ఎందుకంటే ఈవెంట్ బబ్లింగ్ అక్కర్స్ ఓన్లీ ఫ్రమ్ చైల్డ్ టు పేరెంట్, నాట్ ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్. దిస్ ఈస్ కాల్డ్ ఈవెంట్ బబ్లింగ్. థ్యాంక్ యూ. మనం చాలామంది నన్ను అడుగుతున్న టాపిక్ వచ్చేసి కాల్, అప్లై, బైండ్ ఇన్ జావాస్క్రిప్ట్. ఫస్ట్ మనము కాల్, అప్లై, బైండ్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనకి ఏం తెలిసిండాలంటే ఫంక్షన్స్ గురించి తెలిసిండాలి. ఫంక్షన్స్ గురించి, దిస్ కీవర్డ్ గురించి తెలిసినప్పుడే మనకి కాల్, అప్లై, బైండ్ గురించి కూడా అర్థమవుతుంది. సో ఇది ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ let us see about call method. We will see on a layman terms.
జనరల్‌గా దిస్ కీవర్డ్‌ని మానిప్యులేట్ చేయడానికి మనం ఎక్కువగా యూజ్ చేస్తామనమాట ఈ కాల్ కీవర్డ్. ఏమని చెప్పాలనుకుంటున్నానంటే, రీప్లేసింగ్ ద వాల్యూ ఆఫ్ ది ఇన్‌సైడ్ ఏ ఫంక్షన్ విత్ వాటెవర్ వాల్యూ యూ వాంట్. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే రీప్లేస్ చేస్తున్నాం. ఇచ్చిన వాల్యూని దిస్ కీవర్డ్ ద్వారా మనం ఇచ్చిన వాల్యూ, దిస్ అంటే ఏంటి, గ్లోబల్ ఆబ్జెక్ట్‌ని రిప్రజెంట్ చేస్తుంది కదా! సో, ఇచ్చిన వాల్యూని రీప్లేస్ చేయడానికి ఇన్సైడ్ ఏ ఫంక్షన్ విత్ వాట్ ఎవర్ వాల్యూ యూ వాంట్, నీకు నచ్చిన వాల్యూతో రీప్లేస్ చేయడానికి, దిస్ని మ్యానిపులేట్ చేసుకోవడానికి మనం ఈ కాల్ మెథడ్ని యూస్ చేస్తాం. అంటే మీకు ఇలా అర్థం కాకపోతే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. సపోజ్ ఏంటంటే, నా దగ్గర స్టూడెంట్ ఉన్నాడు. 1 మినిట్. సపోజ్ ఒక స్టూడెంట్ తీసుకుందాం. ఈ స్టూడెంట్ వచ్చేసేసి స్టూడెంట్ దగ్గర ఫీజు మనం పే చేయించుకుంటున్నాం. ఎంత అంటే 3000. ఓకేనా? ఈ 3000కి నేను ఫంక్షన్ రాస్తున్నా, గెట్ ఫీజ్. స్టూడెంట్ అని ఇచ్చా కదా, ఫీజ్ అని ఇద్దాము, బెటర్ అర్థమవుతుంది. సో గెట్ స్టూడెంట్ ఫీజ్ అని ఇచ్చిన వెంటనే మనకి ఏం గెట్ అవుతుంది, స్టూడెంట్ యొక్క ఫీజ్ డేటాని గెట్ అవుతుంది. అవునా? నేను ఇచ్చిన 3000 వాల్యూ గెట్ అయింది. నాకు అదే ఈ స్టూడెంట్ ఫీజ్లో నేను వేరే ఒకరి, నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన స్టూడెంట్ ఫీజ్ అని ఉంది కదా, ఈ స్టూడెంట్ ఫీల్డ్లో నేను వేరే ఒక స్టూడెంట్ యొక్క ఫీజ్ని ఇక్కడ చూపించాలనుకుంటున్నా. ఏంటి, ఇక్కడ వేరే ఒక ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని ఇక్కడ చూపిద్దాం అనుకుంటున్నా. అంటే నేను ఇక్కడ డేటాని రీప్లేస్ చేస్తున్నా, డేటాని మ్యానిపులేట్ చేస్తున్నా త్రూ దిస్ కీవర్డ్. ఇక్కడ మనం దిస్ కీవర్డ్, అదే నేను ఇక్కడ దిస్ కీవర్డ్ యూస్ చేస్తా. ఇప్పుడు మనకి ఇక్కడ అన్డిఫైన్డ్ అని వస్తుంది, ఎందుకంటే మనం మ్యానిపులేట్ చేయడానికి, రీప్లేస్ చేయడానికి ఎక్కడ మనం ఏది ఇవ్వలేదు, అందుకని ఇక్కడ రీప్లేస్ చేయలేకపోతున్నాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, వేరే ఆబ్జెక్ట్ ఒకటి తీసుకుందాం, స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఒకటి తీసుకుందాం. సో స్టూడెంట్ ఆబ్జెక్ట్ తీసుకొని నేను స్టూడెంట్ ఫీజ్ 30,000 ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఈ స్టూడెంట్ ఫీజు నాకు ఎక్కడ కాల్ అవ్వాలంటే గెట్ శాలరీలో కాల్ అవ్వాలి, గెట్ ఫీజ్లో కాల్ అవ్వాలి. ఎలా కాల్ అవ్వాలి, ఈ కన్సోల్లో ఇచ్చిన స్టూడెంట్ ఫీజ్ అని ఉంది కదా, ఈ కన్సోల్లో ఇచ్చిన స్టూడెంట్ ఫీజ్ ప్లేస్లో నాకు 30,000 అనే వాల్యూ కనిపించాలి. అది ఎలా అంటే, మనం త్రూ కాల్ మెథడ్ యూస్ చేసుకొని మనం అలా రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను కాల్ చేస్తున్నా, గెట్ ఫీజ్ డాట్ కాల్ స్టూడెంట్. మనం కాల్ చేస్తుంది స్టూడెంట్ యొక్క ఫీజే కదా. సో ఇప్పుడు కాల్ చేసుకుంటున్నాం. ఫస్ట్ వాల్యూ మనకి ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ది అన్డిఫైన్డ్ అని వచ్చింది, ఎందుకంటే మనం ఏం డిక్లేర్ చేయలేదు. నేను ఇక్కడ కాల్ చేస్తున్నా కదా, అప్పుడు ఏమీ డిక్లేర్ చేయలేదు. ఆ తర్వాత మనకి 30,000 వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వేరే ఒక ఆబ్జెక్ట్ దిస్ ప్లేస్లో వేరే ఒక ఆబ్జెక్ట్ డీటెయిల్స్, అంటే వేరే ఒక ఆబ్జెక్ట్ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ని చూపిస్తున్నాం అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ కాల్ మెథడ్ని మ్యానిపులేట్ చేస్తున్నాం. అంటే వేరే ఒక ఆబ్జెక్ట్లో ఉన్న దాన్ని మన దిస్ కీవర్డ్లో గెట్ ఫీజ్ అనే ఫంక్షన్లో రిప్రజెంట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద కాల్ మెథడ్. అప్లై అంటే ఏం లేదు, జస్ట్ మనము అరేని, యూ కెన్ పాస్ అన్ అరే యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. ఒక అరేని పాస్ చేయడానికి మనం ఇచ్చే వాల్యూయే మనం ఏంటి, అప్లై అంటే సేమ్ కాల్ లాగానే యూజ్ అవుతుంది. కాకపోతే మనం ఏం చేస్తామంటే, ఈ స్టూడెంట్ అనేది ఉంది కదా, ఇక్కడ మనము పెరాంథసిస్ని పాస్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ నేను గెట్ ఫీజ్ దగ్గర A, B అని ఇచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ స్టూడెంట్ దగ్గర 60,666, 898
ఏదో సంథింగ్ ఇచ్చాను. సో, ఇలా మనం పాస్ చేయొచ్చనమాట. ఈ ఈ ఈ పారామీటర్స్‌ని పాస్ చేసేదాన్ని కాల్ మెథడ్‌లో మనం ఇలా పాస్ చేస్తాం. అదే ఒకవేళ అప్లై మెథడ్ అయితే మనం ఎలా పాస్ చేస్తామంటే త్రూ అరే, త్రూ అరేతో పాస్ చేస్తాం. త్రూ అరే. అరే రిప్రజెంట్ ఎలా చేస్తుంది మనకి? స్క్వేర్ బ్రాకెట్సే కదా! సో, సేమ్ అలానే మనం యూజ్ చేసుకుంటాం. దిస్ ఈస్ ద అప్లై మెథడ్. ఇక్కడ ఏం చేస్తామంటే గెట్ ఫీజ్ ఉంది కదా! కాల్ అని ఉంది కదా! సో, ఇక్కడ మనం అప్లై మెథడ్ అని యూజ్ చేసుకుంటాం. ఒకసారి దీన్ని కాల్ చేద్దాం. వచ్చింది కదా! సేమ్ సేమ్ ప్రాసెస్‌లో వర్క్ అవుతుంది. కాల్, అప్లై 2 ఒకటే. కాకపోతే ఏంటంటే మనం ఇచ్చే పారాంథసిస్ అక్కడ పారాంథసిస్‌లో ఇస్తాము. ఇక్కడ వచ్చేసేసి అప్లై మెథడ్‌లో ఆర్గ్యుమెంట్స్‌ని అరే రూపంలో పాస్ చేస్తామనమాట. వి ఆర్ పాసింగ్ ఎన్ ఆర్గ్యుమెంట్ వి ఆర్ త్రూ అన్ అరే. ఓకే. ఇట్ మీన్స్ యూ ఆర్ పాసింగ్ ఎన్ అరే యాజ్ ఎన్ ఆర్గ్యుమెంట్. ఓకే. ఇప్పుడు మనకి కాల్, అప్లై, బైండ్ కదా! కాల్, అప్లై అర్థమైంది. అదే బైండ్ మెథడ్ అంటే ఏంటి? అసలు బైండ్ అంటే ఏంటి మనకి ఫస్ట్? బైండ్ ఈజ్ ఎ ఫంక్షన్ that helps you create another function that you can execute later with the new context of this that is provided you. అంటే బైండ్ మెథడ్ అంటే ఏంటంటే మనం ఏం చేస్తున్నాం, రీయూజ్ చేసుకోవట్లేదు. ఇక్కడ కాల్, అప్లై మనం యూజ్ చేస్తున్నాం కానీ మనం ఈ రీయూజ్ అనేది ఎక్కువ చేయట్లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పాస్ చేసుకోవట్లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేయట్లేదు. అలా యూజ్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే మెథడే బైండ్ మెథడ్ అనమాట. అంటే we are borrowing an object, we are borrowing an object and we are reusing an object. We are reusing things. ఒక డిఫరెంట్ టైమ్స్, మల్టిపుల్ టైమ్స్లో కాల్ చేస్తాము, మల్టిపుల్ టైమ్స్ ఆర్గ్యుమెంట్స్ని చేంజ్ చేస్తామన్నమాట. ఓకే, మనం ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాము బైండ్ మెథడ్కి. సో నేను ఇది తీసేసి చెప్తాం, కొత్తది తీసుకుందాం ఒకటి. ఒక యూజర్ ఇన్ఫో తీసుకుందాం. ఇక్కడ నేను నేమ్ ఇస్తున్నాను ఇలా అనేసి. అలానే ఒక ఫంక్షన్ని తీసుకుంటున్నా. గెట్ డేటా అనేసి, ఏజ్, ప్రొఫెషన్, సారీ ఇక్కడ చేంజ్ అయింది కదా. ఓకే, డేటా అని ఇద్దాం జస్ట్. ఏజ్, ప్రొఫెషన్. ఇక్కడ చూడు మనం ఫంక్షన్ స్పెల్లింగ్ తప్పించాము. ఓకే, ఇప్పుడు నేనైతే ఒక పారాంథసిస్ పాస్ చేశాను, అలాగే ఒక ఫంక్షన్ని పాస్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకేం కావాలంటే ఈ అఖిల అనే ఒక ఏజ్, ప్రొఫెషన్ నాకు కంబైన్ అయ్యి రావాలి అనమాట. కంబైన్ అనంగానే మనకు గుర్తుకు రావాల్సినది ఏంటి? కంకాటినేషనే కదా. మనం కంకాటినేట్ చేసుకోవాలనుకుంటే ఇందులో మనం యూజ్ చేసేది ఏంటి? ప్లస్ మెథడ్. సో ప్లస్ స్ట్రింగ్స్లో ఉంది కదా మనకి ఆల్రెడీ. నాకేమని రావాలంటే హలో అఖిల ఈజ్ 23 అండ్ షీ ఈజ్ ఏ ప్రోగ్రామర్ అనలిస్ట్, ఇలా రావాలన్నమాట. సో దిస్ కీవర్డ్తోనే కదా మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు, అందుకని దిస్ కీవర్డ్ ఇవ్వాలి. దిస్ కీవర్డ్ ఈజ్ మ్యాండేటరీ. ఏజ్, ప్లస్ ప్రొఫెషన్. ఇది మనం రిటర్న్ చేసుకోవాలి. రిటర్న్ చేయాలంటే ఫంక్షన్లో మనం ఏం యూజ్ చేస్తాం? కాల్ చేయాలి కదా ఫస్ట్ మనం ఫంక్షన్ని. అంతకన్నా ముందు ఫంక్షన్ని మనం బైండ్ చేసుకోవాలి. ఎందుకు?
we can call it multiple times with different arguments passed into it. అంటే మనం ఇక్కడ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి, రీయూజబుల్ చేసుకోవడమే కదా. బైండ్ అంటే ఏంటి, ఒక ఆబ్జెక్ట్ని ఇంకొక ఆబ్జెక్ట్ని అనదర్ ఆబ్జెక్ట్ని బారో చేసుకోవడం అనమాట. అంటే బైండ్ చేస్తున్నాం ఇక్కడ ఒక ఫంక్షన్తో. సో ఫస్ట్ అయితే మనం బైండ్ చేద్దాం. మన ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి, యూజర్ ఇన్ఫో. ఓకే, బైండ్ చేసేసాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ని బైండ్ చేసేసాం, వాల్యూకి అసైన్ చేసుకున్నాం. అండ్ తర్వాత ఇప్పుడు మనం కాల్ చేద్దాం అనమాట. ఓకేనా, console.log మన ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం కదా. సో 23 PS ఊరికే నేను జస్ట్ PS అని ఇచ్చా. ఇప్పుడు ఒకసారి మనము లాక్ చేద్దాం దీన్ని. వచ్చిన హలో దిస్ అఖిల ఈజ్ 23 అండ్ ఈజ్ ఏ PS అని వచ్చింది. ఇక్కడ మనము స్పేసెస్ ఇవ్వాలి. స్పేసెస్ ఇవ్వకపోతే ఓకే, అవన్నీ స్పేసెస్ ఇవన్నీ మీరు చూసుకోండి. నేను జస్ట్ అది ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఆర్గ్యుమెంట్స్ని రీయూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. సో మళ్ళీ మనం ఇంకొక ఆర్గ్యుమెంట్ ఇద్దామా. console.log bind function 43 vi అని ఇచ్చా. ఇప్పుడు చూడండి, సారీ కాల్ నో, ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అనేది చేంజ్ అయింది. మల్టిపుల్ టైమ్స్ మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా మనం కాల్ చేయొచ్చు అనమాట ఈ మెథడ్ని. సో దిస్ ఈస్ కాల్డ్ బైండ్ మెథడ్. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. టాపిక్ వచ్చేసి దిస్ కీవర్డ్. ఈ దిస్ కీవర్డ్ ఏంటంటే కరెంట్ ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఈ దిస్ కీవర్డ్ ఎలా ఉంటుంది చూద్దాం. సార్ డెఫినేషన్లో చూద్దాం. దిస్ కీవర్డ్ డెఫినేషన్ చూద్దాం. It represents a current object. ఇది ఏం చేస్తుందంటే, ఇట్ రిఫర్స్ టు ఆబ్జెక్ట్స్ దట్ ఈస్ కరెంట్లీ ఎగ్జిక్యూటింగ్. ఏదైతే కరెంట్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందో, మన కోడ్లో ఏదైతే కరెంట్ ఆబ్జెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందో దాన్ని రిఫర్ చేసి దాని మెథడ్స్ని కానీ ప్రాపర్టీస్ని కానీ యాక్సెస్ చేసుకోవడానికి మనకు ఉంటుందన్నమాట త్రూ దిస్ కీవర్డ్. కరెంట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కోడ్, కరెంట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుంటుందో దాన్ని రిఫర్ చేస్తుంది. అంతేకాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఏదైతే ఆబ్జెక్ట్కి నేమ్ ఇచ్చింటామో దాని బదులు ఈ దిస్ కీవర్డ్ పెట్టినా కూడా ఆ ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని కానీ మెథడ్స్ని కానీ అన్నిటినీ యాక్సెస్ చేసుకోవచ్చు త్రూ దిస్ కీవర్డ్. ఈ దిస్ కీవర్డ్ మనం ఎలా మ్యానిపులేట్ చేస్తామో చూద్దాం. సపోజ్ నేను ఫస్ట్ మనం ఈ దిస్ కీవర్డ్ని గ్లోబల్లో డిఫైన్ చేస్తే, ఒకవేళ ఇది ఏం చేస్తుంది, ఆబ్జెక్ట్గా రిప్రజెంట్ చేస్తుంది. అంటే గ్లోబల్లో డిఫైన్ చేస్తున్నామంటే అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ని రిప్రజెంట్ చేస్తున్నామని అర్థం. ఒకసారి నేను మీకు చూపిస్తాను. console.log మనం ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ ఇవ్వలేదు కదా.
కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ అని ఇచ్చాం కదా, ఒకసారి దీన్ని బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ప్లెయిన్ ఉంది. అండ్ ఇన్స్పెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను కన్సోల్లోకి వెళ్తే నేను గ్లోబల్లో డిఫైన్ చేశాను దిస్ కీవర్డ్ని. నేను ఏం చెప్పాను, అది కరెంట్ ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పాను. ఇక్కడ గ్లోబల్లో డిఫైన్ చేయడం వల్ల మనకి గ్లోబల్లో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, విండోనే కదా గ్లోబల్లో డిఫైన్ చేసినప్పుడు. సో దిస్ ఈజ్ ద విండో ఆబ్జెక్ట్. గ్లోబల్లో మనం విండోని డిఫైన్ చేసుకుంటాం. సో ఇఫ్ నేను ఒకవేళ దిస్ డాట్ జేఎస్లో జస్ట్ కన్సోల్ ఇస్తే మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందో చూద్దాం. సి ఒక ఎంటీ ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేసింది. కర్లీ బ్రేసెస్ అంటే ఒక ఎంటీ ఆబ్జెక్ట్ అంటే కరెంట్లీ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ద ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ మనం నేమ్ ఇవ్వకపోయినా త్రూ దిస్ కీవర్డ్ అనేది ఒక గ్లోబల్ వేరియబుల్. త్రూ దిస్ కీవర్డ్ వీఆర్ రిప్రజెంటింగ్ అన్ ఆబ్జెక్ట్. We are manipulating the object in the global side, in the function side, in the constructor side, in the explicting side. Okay. ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాం. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని అది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామో చూద్దాం. నేమ్ ఇద్దాం. నేమ్ వచ్చేసి బ్రిడ్జ్. నేను ఒక ఫంక్షన్ మెథడ్ తీసుకుంటాం. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేమ్ ఇస్తే మనకు మామూలుగా ఏమని ప్రింట్ అవుతుంది, నేమ్ అంటే అఖిల అనేసే కదా మనకు ప్రింట్ అవుతుంది ఎప్పుడైతే నేను ఫంక్షన్ని కాల్ చేస్తానో అప్పుడు. సో ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ని కాల్ చేద్దాం ఈ మెథడ్ని. ఇప్పుడు చూద్దాం. ఆల్వేస్ దిస్ ఈస్ హ్యాపెనింగ్. Okay, name is not defined. Here we are getting a name is not defined. మనం నేమ్ని డిఫైన్ చేయలేదు కదా ఫంక్షన్లో, అందుకనే మనకు వస్తుంది అలా ఎర్రర్. అదే ఒకవేళ నేను దిస్ కీవర్డ్ అని ఇచ్చానంటే, దిస్ డాట్ నేమ్ అని ఇచ్చానంటే ఇప్పుడు కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. అఖిల అని ప్రింట్ అయింది. అంటే నేను ఇందాక గ్రీట్ అనేది ఒక ఆబ్జెక్ట్ లాగే అయినా మనం అక్కడ ఒక ఫంక్షన్ తీసుకున్నాం, అంటే ఒక మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఆ మెథడ్ ఇచ్చేసి ఇన్సైడ్ ద ఫంక్షన్లో మనం ఓన్లీ నేమ్ ఇస్తుంటే అవుట్ సైడ్ ఉన్న వేరియబుల్ మనకి యాక్సెసబుల్ లేదు. త్రూ దిస్ కీవర్డ్ వీఆర్ యాక్సెసింగ్ ఇట్. అండ్ ఆల్సో we can manipulate this is called this keyword. సో కొన్ని రూల్స్ చెప్తాను ఇందులో. ఒకవేళ మనం కన్స్ట్రక్టర్ యూజ్ చేసి దిస్ కీవర్డ్ యూజ్ చేసామంటే, when a function is used as a constructor with the new keyword, ఒకవేళ న్యూ కీవర్డ్తో మనం కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేసి ఫంక్షన్ని కాల్ చేస్తున్నామంటే ఇట్ రీఫర్స్ టు ది న్యూలీ క్రియేటెడ్ ఆబ్జెక్ట్. అది ఎప్పుడు ఏం చేస్తుందంటే ఒక న్యూలీ క్రియేటెడ్ ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ దిస్ కీవర్డ్. ఫైనల్లీ, థ్యాంక్ యూ.
హలో ఎవ్రీవన్. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ వచ్చేసేసి అసింక్రనస్లోనే కొత్త టాపిక్ అనమాట. ఏంటంటే అసింక్ అండ్ అవైట్. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ కాల్ బ్యాక్స్ నేర్చుకున్నాం అసింక్రనస్లో, తర్వాత ప్రామిసెస్ నేర్చుకున్నాం. సో కాల్ బ్యాక్స్లో మనకు డిసడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే కాల్ బ్యాక్ హెల్ అండ్ ప్రామిసెస్లో మనకు డిసడ్వాంటేజ్ అని కాదు, బట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే డాట్ దెన్ క్యాచ్ ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నాం అనమాట. సో వన్ లైన్లోనే మన అసింక్రనస్ ఆపరేషన్ సింటాటికల్గా అయిపోవడానికే మనము జావా స్క్రిప్ట్లో 2015లో ఈ 2 కీవర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట ఎక్మా స్క్రిప్ట్లో. ఏంటంటే వన్ ఈజ్ అసింక్ అండ్ అనదర్ వన్ ఈజ్ అవైట్. ఈ 2 కీవర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఈ అసింక్ అండ్ అవైట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు హ్యాండిల్ అండ్ అసింక్రనస్ ఆపరేషన్స్ మోర్ క్లియర్లీ. ఈ ప్రామిసెస్ కన్నా కాల్ బ్యాక్స్ కన్నా చాలా క్లియర్గా యూజ్ చేయడానికి మనం ఈ అసింక్ అండ్ అవైట్ యూజ్ చేస్తామన్నమాట. అసింక్ ఏం చేస్తుందంటే అసింక్ కీవర్డ్ ప్రామిసెస్ని రిటర్న్ చేస్తుంది. అండ్ సేమ్ ప్రామిసెస్ ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుందో సేమ్ అలానే అసింక్ అనేది క్రియేట్ చేయంగానే అది ఏం చేస్తుందంటే మనకి ప్రామిస్ని రిటర్న్ చేస్తుంది వెన్ వి డిక్లేర్ అన్ అసింక్ కీవర్డ్. అవైట్ ఏం చేస్తుందంటే అంటిల్ ద ఎగ్జిక్యూషన్ ఇస్ కంప్లీషన్, పాజ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ఫంక్షన్ అంటిల్ ద ప్రామిస్ ఈస్ రిసాల్వ్డ్. ఆ ప్రామిస్ అనేది రిసాల్వ్ అయ్యే వరకు ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేస్తుంది అనమాట ఈ అవైట్. సో అసింక్ అండ్ అవైట్ అర్థమైతే మనం ఫెచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. డేటాని ఎలా ఫెచ్ చేస్తాం త్రూ అసింక్ అండ్ అవైట్. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సేమ్ మనం ఎట్లా ప్రామిసెస్ ఎలా వర్క్ చేస్తామో సేమ్ అలానే అసింక్ అండ్ అవైట్ సింటాటికల్గా యూస్ చేసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు మనం ప్రామిసెస్ అంటే చాలా బిగ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాం కదా, అలా కాకుండా ఓన్లీ వన్ లైన్ ఆఫ్ కోడ్లో ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనం ఈ అసింక్ అండ్ అవైట్ యూస్ చేస్తాం. సరే, ఒక చిన్న కోడ్ని అయితే మనం ఎంటర్ చేద్దాము. నేనైతే ఈరోజు డేటాని ఫెచ్ చేద్దాం అనుకుంటున్నా అసింక్ అండ్ అవైట్తో. చాలా సింపుల్గా అయిపోతుంది. నేను ఒక ఫంక్షన్ తీసుకుంటా, ఫెచ్ డేటా ఈజ్ మై ఫంక్షన్ నేమ్. పారామీటర్ వచ్చేసి నేను యూఆర్ఎల్ తీసుకున్నా. ఇక్కడ అసింక్ అని నేను కీవర్డ్ ఇచ్చేసా. అంటే ఇదేంటి? అసింక్రనస్ ఆపరేషన్. అప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఒక ప్రామిస్ని రిటర్న్ చేస్తుంది అనమాట. నా ప్రామిస్ ఏంటంటే నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఈ వేరియబుల్లో ఫెచ్ అనేది తెలుసు కదా అందరికీ, హెచ్టిటిపి రిక్వెస్ట్ ఇస్తుంది. సో నేను యూఆర్ఎల్ని పాస్ చేస్తున్నా ఇక్కడ. ఏంటంటే మనకి ఫెచ్ యూస్ చేసినప్పుడు డైరెక్ట్గా జేసన్ ఫార్మాట్లో డేటా ఇవ్వదన్నమాట. జేసన్ ఫార్మాట్ అంటే ఏం లేదు, మనం యూస్ చేసేది జేసన్ ఫార్మాట్ కీ అండ్ వాల్యూ పేర్స్లో రాదనమాట. లైక్ స్ట్రింగ్ రూపంలో వస్తుంది. కానీ మనకు కావాల్సిన డేటా రియల్ టైంలో ఎలా ఉండాలి? ఖచ్చితంగా ఆబ్జెక్ట్స్ రూపంలో ఉండాలి. ఎందుకంటే జావా స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. అందుకనే మనము ఆబ్జెక్ట్స్ రూపంలో డేటాని స్టోర్ చేసుకుంటాం అనమాట. సో ఇలా ఇచ్చేసాక నేను ఏం చేశాను? వచ్చిన రెస్పాన్స్ని జేసన్ ఫార్మాట్లోకి మార్చుకున్నా. తర్వాత నేను లాక్ చేస్తా, ఎందుకంటే డేటా మనకు కనిపించాలి కదా. డేటాని లాక్ చేస్తున్నా. సో ఇది ఫంక్షన్ కాబట్టి మనం రిటర్న్ చేసుకుందాం డేటాని, లేకపోతే కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తారు కదా. సో కాల్ చేసుకుందాం. ఇప్పుడు నేను కాల్ చేస్తుంది ఒక యూఆర్ఎల్ఏ కదా. సో మనం ఇక్కడ డమ్మీ ఏపీఐ తీసుకుందాం. నేను ఇక్కడ ఫేక్ స్టోర్ ఏపీఐ తీసుకుంటున్నాను. సో మీరు కూడా డమ్మీ ఏపీఐస్ ఏదైనా తీసుకోండి. నేనైతే ఫేక్ స్టోర్ ఏపీఐ తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఆర్గ్యుమెంట్ని ఇప్పుడు కాల్ చేసుకుందాం. ఫెచ్ డేటా ఆఫ్ ఏపీఐ యూఆర్ఎల్. ఇప్పుడు నేను కాల్ చేసిన ఈ కోడ్ మీకు అర్థమైందా? ఒకసారి చూడండి. నేను అసింక్ అనే కీవర్డ్ తీసుకున్నా ఎక్కడ? ఫంక్షన్ ముందర. అంటే ఏంటి? ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక ప్రామిస్ని మనం రిటర్న్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత నేను వచ్చే డేటాని
పాజ్ చేస్తున్నా. ఎలా? అవైట్ రూపంలో పాజ్ చేస్తున్నా. అంటిల్ ప్రామిస్ ఎగ్జిక్యూట్ అయ్యే వరకు నాకు స్టాప్ చెయ్యి. పాజ్ చేస్తుందనమాట ఎగ్జిక్యూషన్. అది ఏం చేస్తుంది? అవైట్ చేస్తుంది. అవైట్ కీవర్డ్ ఆ వర్కింగ్ చేస్తుందనమాట. సో, డేటా అనేది మనకి ఫెచ్ ద్వారా జేసన్ డేటాలోకి రాదు కాబట్టి నేను జేసన్‌లోకి కన్వర్ట్ చేసుకుంటున్నా. సో, కాల్ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే మనం టెర్మినల్ తీసుకుందాం. న్యూ టెర్మినల్. ఓహ్! స్ప్లిట్ చేశానా? ఓకే. స్ప్లిట్ వద్దు. న్యూ చేద్దాం. హ్మ్. సో, డాట్ జేఎస్ చూద్దాం మనకి చూసారా? కొద్దిసేపు టైం తీసుకొని ఫస్ట్ ప్రామిస్ ఏముండింది? పెండింగ్ స్టేట్‌లో ఉండింది. మీరు ఒకసారి గమనించండి. ఫస్ట్ ఎ అవుట్‌పుట్ రాలేదు. కొంచెం టైం తీసుకుంది. అప్పుడు ఏమని అర్థం అంటే, ఈ టైమింగ్‌ని ఏమంటామంటే పెండింగ్ స్టేట్‌లో ఉంది అని అర్థం. తర్వాత మనకి డేటా ఇచ్చింది. అదే రిజాల్వ్ స్టేట్ అని అర్థం. ఈ అసింక్ అండ్ అవైట్ ఏం చేసింది? ఫస్ట్ ప్రామిస్‌ని రిటర్న్ చేస్తుంది. పాజ్ చేస్తుంది డేటా వచ్చే వరకు. అంటే ఆ ప్రామిస్ ఎగ్జిక్యూషన్ అయ్యే వరకు, రిజాల్వ్ అయ్యే వరకు పాజ్ చేస్తుందనమాట. సో, ఇలా మనం డేటాని ఫెచ్ చేసుకోవచ్చు త్రూ అసింక్ అండ్ అవైట్. అదే మనం ప్రామిసెస్ యూజ్ చేస్తే డాట్ దెన్, డాట్ క్యాచ్, డాట్ ఫైనల్లీ ఇలాంటివన్నీ రాయాలి కాబట్టి జస్ట్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్‌లో మనం ఎగ్జిక్యూట్ చేసేసాం ఈ కోడ్‌ని. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ షేర్ ఇట్. దట్స్ ఆల్ అబౌట్ అసింక్ అండ్ అసింక్రనస్. చెప్తాను జావాస్క్రిప్ట్‌లో అనేసేసి. ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ టాపిక్ అనమాట జావాస్క్రిప్ట్‌లో. హోయిస్టింగ్ అండ్ టెంపోరల్ డెడ్ జోన్ అనేసి. ఫస్ట్ మనం థియరటికల్‌గా చూద్దాం. తర్వాత ప్రాక్టికల్‌గా వెళ్దాం. సో, హోయిస్టింగ్ అనేది ఏంటంటే జావాస్క్రిప్ట్‌లో న్యూ ఫ్యూచర్. ఆల్ ద డిక్లరేషన్స్ విల్ గో టాప్. అంటే జావాస్క్రిప్ట్‌లో మనం డిక్లేర్ చేసింటాం కదా! వేరియబుల్స్ మనకి జావాస్క్రిప్ట్‌లో ఉన్న వేరియబుల్స్ ఏంటి? వార్, లెట్, కాన్స్ట్. ఈ వార్, లెట్, కాన్స్ట్ అనేది మనం ఇనిషియలైజ్ చేసింటాం ముందు. జస్ట్ డిక్లేర్ చేసింటాం. లేదా ఇనిషియలైజ్ చేసింటాం. బట్ డిక్లేర్ చేసింటాం. సో, ఇవేమైతాయంటే ఆల్ ద డిక్లరేషన్స్ విల్ గో టాప్. ఈ ఈ జావాస్క్రిప్ట్‌లో ఉన్న వేరియబుల్స్ డిక్లేర్ అయినవన్నీ టాప్‌కెళ్తాయన్నమాట. సో, హోయిస్టింగ్ ఇస్ ద ఇక్కడ థియరీ రాసాను కొన్ని పాయింట్స్. ఈ హోయిస్టింగ్ దేనికోసం బాగా యూజ్ చేస్తామంటే, ఎప్పుడైనా మనము వేరియబుల్స్‌కి లాగ్ ఇచ్చేసేసి, దానికి ఏమైనా మనం వాల్యూస్ కానీ ఎంటర్ చేయకుండా, ఎక్కడో మనం డిక్లేర్ చేసుంటే, ఆ డిక్లేర్స్ ఏం చేస్తుందంటే, కంపైలేషన్ టైంలో టాప్ లెగ్ తీసుకొని ఎగ్జిక్యూషన్ చేస్తుందనమాట మన ఇంటర్ప్రిటర్. సో, అది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుందో మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ చూద్దాం. Hoisting is the default behavior in JavaScript where declarations of variables and functions are moved to the top of their respective scopes during the compilation phase. Already చెప్పాను కదా, compilation phase లో all the declarations will go to the top. అంటే మన ఇక్కడ ఉన్న ఫ్యూచర్స్ ఏంటి? ఒకవేళ మనం ఫంక్షన్స్ కానీ యూజ్ చేస్తుంటే ఆ ఫంక్షన్స్ బిఫోర్ ఎగ్జిక్యూషన్లోనే కాల్ చేసుకుంటుంది అనమాట ఆ డిక్లరేషన్స్ని వెన్ వీఆర్ కాలింగ్ దట్ ఫంక్షన్. ఆ నోట్ ఏంటంటే ఇక్కడ మనం ఓన్లీ డిక్లరేషన్స్నే హోస్ట్ చేస్తాం, నాట్ ఇనిషియలైజేషన్స్ అనమాట. నెక్స్ట్ ఈ టెంపోరల్ డెడ్ జోన్ గురించి మనం ప్రాక్టికల్గా నేర్చుకున్నప్పుడే చెప్తాను. ప్రస్తుతానికైతే మనం ప్రాక్టికల్లోకి వెళ్ళిపోదాము. చాలా చిన్న టాపికే కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. సో, ఇక్కడ చూద్దాం. ఈ హోయిస్టింగ్ కాన్సెప్ట్, ఈ టెంపోరల్ డెడ్ జోన్ కాన్సెప్ట్ ముందు చెప్పడానికి కారణం ఏంటంటే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి క్లోజర్స్ అనమాట. ఇవి రెండు తెలిస్తేనే మనం క్లోజర్స్ గురించి నేర్చుకోగలం. సో, ఫస్ట్ అయితే హోయిస్టింగ్ చూద్దాం. నేను కన్సోల్ లాగ్ హలో వరల్డ్ అని ఇచ్చి, ఇప్పుడు ఈ హలో వరల్డ్కి నేను ఏమన్నా ఈ కన్సోల్ లాగ్కి నేను నేమ్ అని ఇస్తున్నా. ఈ నేమ్ అనేది మనం వేరియబుల్ డిక్లేర్ చేసామా, మరి ఇనిషియలైజ్ చేసామా? లేదు కదా. అలాగే నేను కన్సోల్ లాగ్ స్టడీ అని ఇస్తున్నా. ఇప్పుడు వార్ నేమ్ ఈక్వల్ టు అఖిల
ఆర్ అండ్ ఇది వేర్ కదా, వేర్ స్టడీ ఈక్వల్ టు ఎంసీఏ. సో ఇప్పుడు నేను ఏమి ఇచ్చాను, కన్సోల్ డాట్ లాగ్ ఫస్ట్ ఇచ్చాను. డిక్లరేషన్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి మనకి, నేమ్ ఇచ్చాను, స్టడీ ఇచ్చాను. వాటి తర్వాత నేను ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకున్నాను, డిక్లేర్ చేసుకున్నాను కదా. సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం ఒకసారి. టెర్మినల్లోకి వెళ్దాం. అన్డిఫైన్డ్ అని వచ్చింది. అంటే ఇక్కడ మనం వేరియబుల్స్ డిక్లరేషన్స్ అనేవి టాప్లోకి వెళ్ళి ఫస్ట్ మనం టాప్లో ఏం లేదు, డైరెక్ట్ మనం కన్సోల్ డాట్ లాగ్ ఇచ్చేసాం, అందుకని మనకి అన్డిఫైన్డ్ అని వచ్చింది. సో ఇప్పుడు కానీ నేను కన్సోల్ డాట్ లాగ్ ఇచ్చానంటే ఓకే, మన నేమ్స్ ప్రింట్ అయ్యాయి. ఎలా అంటే జావా స్క్రిప్ట్ అనేది మనకేంటి ఇంటర్ప్రిటర్ అనమాట. లైన్ బై లైన్ లైన్ బై లైనే కంపైలేషన్ అవుతుంది. సో ఎలా, ఫస్ట్ మనం ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ నేమ్, కన్సోల్ డాట్ లాగ్ స్టడీ ఇచ్చాము. అంటే ముందుగా మనం ఏ వేరియబుల్స్ని ఇక్కడ డిక్లేర్ చేయలేదు, అవునా. సో అందుకని అది అన్డిఫైన్డ్ అని వచ్చింది. ఎందుకంటే నేమ్కి కానీ స్టడీకి కానీ స్టడీకి కానీ మనం ఏ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసేసి ఆ తర్వాత నేను డిక్లేర్ చేసా ఏ వేరియబుల్తో, వేర్ అనే వేరియబుల్తో డిక్లేర్ చేశా కాబట్టి నాకు అఖిల ఎంసీఏ అనేసి తర్వాత వెన్ ఎవర్ ఇంటర్ప్రిటర్ ఎప్పుడైతే ఈ 5th పొజిషన్కి 6th పొజిషన్కి వచ్చిందో అప్పుడే మన వాల్యూస్ని ప్రింట్ అయ్యాయి. అంటే మన నేమ్, స్టడీ అండ్ నేమ్ వేరియబుల్స్ వచ్చేసి టాప్కి డిక్లేర్ అయ్యాయి అనమాట. డిక్లేర్ అయ్యి తర్వాత వాల్యూస్ ప్రింట్ చేశాయి. దిస్ ఈస్ కాల్డ్ హోయిస్టింగ్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసేసి లెట్తో చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి ఇదే వాల్యూస్ ఎలా ప్రింట్ అవుతుందో. మనకి రిఫరెన్షియల్ ఎర్రర్ ఇస్తుంది. ఎందుకు చెప్పండి, కెనాట్ యాక్సెస్ బియర్ బిఫోర్ ఇనిషియలైజేషన్. ఏంటంటే ఇక్కడే మనకు టెంపోరల్ డెడ్ జోన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఏంటంటే ఫస్ట్ మనం ఏవైతే వాల్యూస్ ఎంటర్ చేసామో, లెట్ ఏంటి, we cannot redeclare. Yes, we cannot redeclare, but we can reinitialize it. అదే కదా లెట్ కాన్సెప్ట్ వచ్చేసి, అండ్ ఇట్ ఈస్ ఎ బ్లాక్ స్కోప్ టు. ఈ లెట్ వేరియబుల్ మనం యూస్ చేసినప్పుడు లెట్ కానీ కాన్స్ట్ కానీ క్లాస్ కానీ యూస్ చేసామనుకో, మనం ఇచ్చిన వేరియబుల్స్ ముందు కానీ ఇనిషియలైజేషన్ కాకుండా డైరెక్ట్ లాగ్ ఇచ్చేసామంటే ఆ వాల్యూస్ ఫస్ట్ ఏమవుతాయంటే టెంపోరల్ డెడ్ జోన్లో స్టోర్ అయి ఉంటాయి అనమాట. అంటే వాటిని టెంపోరల్ డెడ్ జోన్స్ అంటాం. ఒక్కసారి ఈ జావా స్క్రిప్ట్ లైన్ బై లైన్ కోడ్ కదా, ఎప్పుడైతే థర్డ్ లైన్కి ఎంటర్ అవుతుందో అప్పుడు మన వాల్యూస్ని మనం ఎంటర్ చేసి ప్రింట్ అవుతుంది అనమాట. అంతవరకు ఆ వాల్యూస్ టెంపోరల్ డెడ్ జోన్లోనే ఉంటాయి. మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేస్తా. సి console.log beer, we cannot redeclare, cannot access it before initialization we cannot access it. అంటే ఏంటి ఇక్కడ, అంతవరకు మన వాల్యూస్ అన్నీ ఎక్కడ ఉంటాయి, టెంపోరల్ డెడ్ జోన్లోనే ఉంటాయి. సపోజ్ నేను ఇక్కడ ఇది తీసేస్తున్నా. ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం ఏమొస్తుందో. 1 అంటే ఏంటి, లైన్ బై లైన్ జావా స్క్రిప్ట్లో ఫస్ట్లో ఎర్రర్ వస్తే అక్కడే ఇంటర్ప్రిటర్ స్టాప్ చేస్తుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్లోనే ఎర్రర్ వచ్చింది, రిఫరెన్షియల్ ఎర్రర్. అంటే టెంపోరల్ డెడ్ జోన్లోకి వెళ్ళిపోయింది. బియర్ అనే వేరియబుల్ లొకేషన్ ఉన్న వేరియబుల్ టెంపోరల్ డెడ్ జోన్లోకి వెళ్ళిపోయింది. అంటిల్ మళ్ళీ ఆ వాల్యూ అది ఎక్కడుందో ఆ వాల్యూ రీచ్ అయ్యే వరకు ఆ టెంపోరల్ డెడ్ జోన్లోనే ఉంటుందన్నమాట. సో అప్పుడు మనకి వాల్యూ ప్రింట్ అవ్వదు, రిఫరెన్షియల్ ఎర్రర్ అని ఇస్తుంది అనమాట.
సో వెన్ ఎవర్ ఇట్ రీచెస్ టు ఇట్స్ లొకేషన్, ఒక ఎప్పుడైతే అది లొకేషన్కి రీచ్ అవుతుందో అప్పుడు ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. దిస్ ఈస్ వెన్ వీ విల్ యూస్ ద లెట్ కాన్సెప్ట్. లెట్ కానీ కాన్స్ట్ కానీ క్లాస్ కానీ యూస్ చేసి మనం వేరియబుల్స్ డిక్లేర్ చేయాలనుకున్నాం అనుకో, హోస్టింగ్ కాన్సెప్ట్ యూస్ చేయాలనుకో, అవి ఖచ్చితంగా టెంపోరల్ డెడ్ జోన్లోకే వెళ్తాయి. సో బేసికల్గా వీటిని మనం ఏమని పిలుస్తామంటే నాన్ హోయిస్టెడ్ అనే పిలుస్తాం. ఎక్కువ వ్యార్నే హోయిస్ట్ చేసుకుంటాం, లెట్ని కాన్స్ని వీటిని హోయిస్ట్ చేసుకోమన్నమాట. ఇంకొక చిన్న కాన్సెప్ట్ చూద్దాం. ఒకవేళ ఫంక్షన్స్ యూస్ చేద్దాం. ఒక ఫంక్షన్ యూస్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. జస్ట్ మనం నేను ఇక్కడ యారో ఫంక్షన్ తీసుకుంటా. నాకు యారో ఫంక్షన్ యూస్ చేసి అలవాటు అయిపోయింది. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కీవర్డ్ అని ఇచ్చా, కీ అని ఇచ్చా, ఏదో ఒక వర్డ్ తీసుకున్నాను. ఇప్పుడు లెట్ ఇస్తున్నా. నేను చెప్పా కదా ఫంక్షన్స్కి కూడా ఏమొస్తుంది. ఇప్పుడు ఇది కూడా రిఫరెన్షియల్ ఎర్రర్ చూపించాలి. ఏమొస్తుందో చూద్దాము. నేను ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సి వాట్ విల్ కమ్. 3. ఏం చేస్తున్నాం ఇక్కడ? ఫంక్షన్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ రీడిక్లేర్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫంక్షన్స్ తీసుకున్నాం. ఫంక్షన్ని మనం ఫస్ట్ కాల్ చేసుకుంటున్నాం. కాల్ చేసుకోగానే కీ అనే వేరియబుల్ దగ్గరికి వెళ్తుంది. ఆ లైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మనకు చూసుకుంటుంది అనమాట, కీ అనే వేరియబుల్ డిక్లరేషన్లో లేదు. సో అందుకనేసి కీ అనే వేరియబుల్ డిక్లరేషన్లో లేదు కాబట్టి అది ఏమవుతుంది, వెంటనే టెంపోరల్ డెడ్ జోన్లోకి వెళ్ళిపోతుంది. ఆ కీ వేరియబుల్ వాల్యూ ఎక్కడుందో అక్కడికి లైన్ ఎగ్జిక్యూషన్కి వచ్చినప్పుడు అప్పుడు ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అంతవరకు ఆ కీలో ఉన్న వాల్యూ ఆ కీ వేరియబుల్ ఏమవుతుందంటే టెంపోరల్ డెడ్ జోన్లో ఉంటుందన్నమాట. ఫస్ట్ రిఫరెన్షియల్ ఎర్రర్ వచ్చి తర్వాత మనకి ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ టైంలోకి వస్తుందో అప్పుడు ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ హోయిస్టింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. కొనే టాపిక్ వచ్చేసేసి క్లోజర్స్ అనమాట జావా స్క్రిప్ట్లో. యాక్చువల్గా క్లోజర్స్ అంటే ఏంటి, అసలు క్లోజర్స్ ఎలా యూజ్ అవుతాయి మన జావా స్క్రిప్ట్లో, ప్లస్ లెక్సికల్ స్కోపింగ్ అంటే ఏంటి, ఇవి టుడే కాన్సెప్ట్స్, టుడే అజెండా అనమాట. అంతకన్నా ముందు మనం ఉన్న టెంపోరల్ డెడ్ జోన్స్, హోయిస్టింగ్ చూసాం. ఇఫ్ ఎవరైనా అవి రెండు చూడకపోతే ఫస్ట్ అవి చూడండి, తర్వాతనే క్లోజర్స్ చూడండి. సో ఫస్ట్ అయితే మనం నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ థియరటికల్గా తెలుసుకుందాం. అసలు క్లోజర్స్ అంటే ఏంటి? ఈ క్లోజర్స్ అంటే ఏంటంటే గివ్స్ యూ యాక్సెస్ టు ది అవుటర్ ఫంక్షన్ స్కోప్ ఫ్రమ్ అన్ ఇన్నర్ ఫంక్షన్. అంటే మనం అవుటర్ ఫంక్షన్లో డిఫైన్ చేసిన వేరియబుల్స్ని మనం ఇన్నర్ ఫంక్షన్స్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా? జావా స్క్రిప్ట్లో క్లోజర్స్లో మనము ఇన్నర్ ఫంక్షన్ త్రూ ఎలా యాక్సెస్ చేసుకుంటాం క్లోజర్స్ ఆర్ క్రియేటెడ్ ఎవ్రీ టైమ్ ఈ ఫంక్షన్ ఈస్ క్రియేటెడ్. జావా స్క్రిప్ట్లో క్లోజర్స్ ఎప్పుడు క్రియేట్ అవుతాయి అంటే ఎప్పుడైతే మనం ఫంక్షన్స్ క్రియేట్ చేస్తామో అప్పుడు క్లోజర్స్ క్రియేట్ అవుతాయి అనమాట. ఈ క్లోజర్స్ వచ్చేసేసి సపోజ్ నేను ఫంక్షన్ ఏదో ఒక నేమ్ ఇస్తున్నాను. ఈ నేమ్లో సపోజ్ ఇది ఒక యారో ఫంక్షన్. ఈ యారో ఫంక్షన్లో మనం డిక్లేర్ చేసింటాం ఒక ఫంక్షన్. ఇది ఒక ఫంక్షన్ కదా, ఇందులో మళ్ళీ మనం ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేస్తే ఫంక్షన్ డిస్ప్లే ఇక్కడ నేను ఒక ఫంక్షన్ని డిస్ప్లే చేశాను అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, టూ ఫంక్షన్స్ రాసాం. ఒకే ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ని యాక్సెస్ చేసాం. నేనేమి ఆ ఫంక్షన్ అవతల రాయట్లేదు, బయట రాయట్లేదు, లోపలే రాస్తున్నాను. సో ఇలా యాక్సెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ఉందంటే ఆ రెండు ఫంక్షన్స్ బౌండ్ అవుతున్నాయి అనమాట. ఏంటి? పేరెంట్ ఫంక్షన్తో. సో ఇలా బౌండ్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే
క్లోజర్స్ అంటాం. ఈ అప్పుడు ఏమవుతుంది, అప్పుడు అప్పుడు ఇది పేరెంట్ ఫంక్షన్ అవుతుంది. ఈ యారో అనేది పేరెంట్ ఫంక్షన్. యారో ఈజ్ ఏ పేరెంట్ ఫంక్షన్, డిస్ప్లే ఈజ్ ఏ చైల్డ్ ఫంక్షన్ అనమాట. అంటే చైల్డ్ ఫంక్షన్కి ఇప్పుడు యారో ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయో వాటిని యాక్సెస్ చేసుకునే రైట్ ఉంది. సేమ్ లైక్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ ఏంటి, చిల్డ్రన్కి పేరెంట్ అసెట్స్ని యాక్సెస్ చేసుకునే రైట్ ఉంది. సేమ్ అలానే క్లోజర్స్లో ఇక్కడ డిస్ప్లే అనేది చైల్డ్ అనమాట. ఈ చైల్డ్కి యారో అనే పేరెంట్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకునే రైట్ ఉంది త్రూ క్లోజర్స్. సో దిస్ ఈజ్ అబౌట్ క్లోజర్స్ అనమాట. ఇంకా లెక్సికల్ స్కోపింగ్, ఈ ఈ ఆ వేరియబుల్ ఎక్కడుందో అని తెలుసుకోవడాన్ని మనం ఏమంటామంటే లెక్సికల్ స్కోపింగ్ అంటాం. ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఫర్ ఎ ఫంక్షన్ స్కోప్ టు యాక్సెస్ వేరియబుల్స్ ఫ్రమ్ ది పేరెంట్ స్కోప్. మన పేరెంట్ స్కోప్లో ఉన్న వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవడానికి చైల్డ్ ఫంక్షన్ని యారో ఫంక్షన్తో బౌండ్ చేయడంనే లెక్సికల్ స్కోపింగ్ అంటాం అనమాట. ఎక్కడైతే వేరియబుల్స్ ఉన్నాయో, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ వేర్ నేమ్ ఈక్వల్ టు అకి అని ఇచ్చాం. ఇప్పుడు నేను ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేమ్ అని ఇచ్చాం. ఫస్ట్ ఏం చేస్తుంది మన ఇంటర్ప్రిటర్, ఫస్ట్ మన ఇక్కడ డిస్ప్లేలో ఉన్న దగ్గర చూస్తుంది ఈ కన్సోల్ డాట్ లాగ్లో ఈ నేమ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి వేరియబుల్ ఉందా అని చూస్తుంది. సో లేదు, ఇక్కడ మళ్ళీ మన అవుటర్ ఫంక్షన్కి వెళ్తుంది. ఈ అవుటర్ ఫంక్షన్లో ఉందా అని చూస్తుంది, ఉంది. సో ఇలా వెతకడం, ఆ వేరియబుల్ ఎక్కడుందో, ఆ లొకేషన్ ఎక్కడుందో వెతకడము, ఆ లొకేషన్ని వెతికి ఎబిలిటీ టు యాక్సెస్ ఫంక్షన్ స్కోప్, యాక్సెసింగ్ వేరియబుల్స్, ఆ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకుంటాం అనమాట. ఎలా, త్రూ పేరెంట్ స్కోప్తో. దీన్ని లెక్సికల్ స్కోపింగ్ అంటాం. స్కోప్ చైనింగ్ అంటే ఏంటి, లొకేషన్స్ని, అది ఎక్కడుందో లొకేషన్ని సెర్చ్ చేసి ఆ లొకేషన్ని మనకి యాక్సెస్ చేసుకోవడానికి ఇవ్వడమే స్కోప్ చైనింగ్. సో దీన్ని ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. నేను ఇక్కడ క్లోజర్స్ 2.js అని ఇస్తాను. ఇప్పుడైతే మనము ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం క్లోజర్స్ని. నేనైతే ఫంక్షన్ వచ్చేసి జస్ట్ మెసేజ్ అని ఇస్తాం. ఇక్కడ మామూలు ఫంక్షన్ తీసుకుంటున్నాను. అండ్ లోకల్ వేరియబుల్ తీసుకున్నాం. ఫంక్షన్ డిస్ప్లే, నేను ఇంకొక ఫంక్షన్ తీసుకుంటున్నా. ఇంకొక ఫంక్షన్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో నేను నా నేమ్ యాక్సెస్ చేసుకోవాలి, పైన ఇచ్చిన వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నా. సో నేను డిస్ప్లే నేమ్ని కాల్ చేస్తున్నా. we are calling display name and after that message. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. చూసామా, అక్కి ద టెక్కీ గర్ల్. నేను అవుటర్ ఫంక్షన్లో ఇచ్చిన మెసేజ్ని ఇన్నర్ ఫంక్షన్ యాక్సెస్ చేసుకుంటుంది. ఎలా యాక్సెస్ చేసుకుంటుంది, త్రూ లెక్సికల్ స్కోపింగ్, త్రూ క్లోజర్స్. ఈ టూ కాన్సెప్ట్స్ ఇందులో మెర్జ్ అయి ఉన్నాయి. ఫస్ట్ చూస్తే మనకి లెక్సికల్ స్కోపింగ్ జరుగుతుంది. ఫస్ట్ ఏంటి, డిస్ప్లే నేమ్లో చూస్తుంది నేమ్ అనేది ఉందా లేదా అనేసి. మన తర్వాత రన్ టైంలో మనం ఎప్పుడైతే రన్ చేస్తున్నామో ఈ డిస్ప్లే నేమ్ అనేది ఫస్ట్ కాల్ చేసుకుంటుంది, డిస్ప్లే నేమ్ని చూస్తుంది. సో ఇందులో డిస్ప్లే నేమ్ ఏం చేస్తుంది, ఈ కాలింగ్ ఫంక్షన్ డిస్ప్లే నేమ్ని చూసి అందులో నేమ్ ఉందా లేదా అని చూస్తుంది. తర్వాత ఏం చేస్తుంది, ఆ నేమ్ లొకేషన్ ఎక్కడుందో, ఆ లెక్సికల్ స్కోపింగ్ నేమ్ అనే లొకేషన్ ఎక్కడుందో ఆ నేమ్ని యాక్సెస్ చేస్తుంది అనమాట. అప్పుడు మనకి ఈ టెక్కీగల్ అనే నేమ్ డిస్ప్లే అయింది. ఒకవేళ నేను ఇంకొక మెథడ్ ఇస్తా, అంటే మన చైల్డ్ ఫంక్షన్ పేరెంట్ ఫంక్షన్తో బౌండ్ అయింది. ఇక్కడ చైల్డ్ ఫంక్షన్ ఏంటి, డిస్ప్లే నేమ్. మన పేరెంట్ ఫంక్షన్ ఏంటి, మెసేజ్. ఈ చైల్డ్ ఫంక్షన్ అనేది పేరెంట్ ఫంక్షన్తో బౌండ్ అయింది అనమాట. నెక్స్ట్ ఇంకొక నేమ్ ఇద్దాం,
సపోజ్ నేను ఓన్లీ డిస్ప్లే నేమే ఇస్తాం. ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లోగో నేమ్ వన్ ఇచ్చి ఇందాక మనము రిటర్న్ చేయలేదు మీరు గమనిస్తే. ఇప్పుడు మనం ఒకసారి రిటర్న్ చేద్దాం. జావా స్క్రిప్ట్ ఏంటి అసలు మనము వాల్యూ లాగా కూడా అసైన్ చేసుకోవచ్చు అనమాట ఒక ఫంక్షన్. సో నేను ఇక్కడ నేమ్ అనేది మనకు ఒక ఫంక్షన్, అవునా? నేమింగ్ అనే వేరియబుల్కి ఇస్తున్నా నేమ్ అనే ఫంక్షన్. మనం ఈ నేమింగ్ని కాల్ చేయాలి. చూసారు కదా, నేను ఇక్కడ ఏం చేస్తున్నా, రిటర్న్ చేస్తున్నా. ఈ యాక్చువల్గా ఈ డిస్ప్లే నేమ్ ఏం చేస్తుంది అంటే మనకు రిటర్న్ చేస్తుంది ఎక్కడి నుంచి, ఫ్రమ్ అవుటర్ ఫంక్షన్ నుంచి. అవుటర్ ఫంక్షన్ని రిటర్న్ చేయడం, లాస్ట్ దాన్ని మనం రిటర్న్ చేయలేదు. ఈ మెథడ్లో మనము ఇన్నర్ ఫంక్షన్ త్రూ అవుటర్ ఫంక్షన్ని రిటర్న్ చేసుకుంటున్నాం అనమాట. ఎలా పాసిబుల్ అయిందంటే మనం జావా స్క్రిప్ట్లో ఉన్నదాన్ని మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే మనం వాల్యూస్ లాగా కూడా అసైన్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఫంక్షన్ని నేను ఒక వాల్యూ లాగా అసైన్ చేసుకున్నాను కాల్ చేసేటప్పుడు. ఏ నేమ్తో, నేమింగ్ అనే వేరియబుల్తో కాల్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఆ నేమింగ్ని కాల్ చేస్తున్నాను. దిస్ ఈస్ కాల్డ్ క్లోజర్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్.